ఒకరోజు జనక మహారాజు వశిష్ఠ మహర్షిని అడిగారు. ఓ మునీశ్వర, ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఏదో ప్రత్యేకత ఉందని మీరు చెప్తున్నారు. మరి 14వ రోజున ఏం చేయాలి? దాని ఫలితం ఏంటి అని అడిగారు. అప్పుడు వశిష్ఠ మహర్షి చిరునవ్వుతో ఇలా చెప్పారు. రాజా, కార్తీక మాసంలోని ప్రతిరోజు పవిత్రమే. కానీ 14వ రోజు అంటే చతుర్దశి రోజు మరీ ముఖ్యమైనది. ఈ రోజున శివునికి దీపారాధన చేస్తే పాపాలు అన్నీ కరిగిపోతాయి. ఎన్ని జన్మల్లో చేసిన పాపాలైనా ఈ రోజున శివదీపం వెలిగిస్తే తీరిపోతాయి. ఆ రోజున శివాలయంలోకి వెళ్ళి ఒక చిన్న దీపం వెలిగించినా చాలు. ఆ కాంతి మన హృదయాన్ని, మన జీవితాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే వశిష్ఠ మహర్షి అన్నారు, ఈ రోజు నీ శక్తి మేరకు దానం చేయి. భోజనం తరువాత పేదలకు అన్నం పెట్టి శివుడి పేరు జపించు. ఎవరికైనా సహాయం చేయగలిగితే అది కూడా శివారాధనే అవుతుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటంటే, రాత్రి భోజనం చేయకూడదు, ఇతరుల వంట తినకూడదు, తైల స్నానం చేయకూడదు, నువ్వుల దానం ఇవ్వరాదు. ఇలా ఈ రోజు శుద్ధితో, భక్తితో గడిపితే శివుడు మన పాపాలన్నీ క్షమిస్తాడు. భక్తి అంటే కేవలం పూజలు కాదు, మనసు నిండి చేసే నిబద్ధత. శివుడి పేరు ఒక్కసారి చెప్పినా పుణ్యం లభిస్తుంది. కానీ ఆ విశ్వాసంతో చెప్తే ఫలితం అణువంతా పెరుగుతుంది. ఇది మీ బియాండ్ ద ఎపిక్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.